న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ విరాళాల సేకరణ ప్రత్యేకంగా ఓ వెబ్సైట్. వైసీపీలో చేరిన పోతిన మహేష్, జగన్ క్యాంప్ సెట్ వరకు పోతిన మహేష్ ర్యాలీ. రాజకీయాల్లో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ విరాళాల సేకరణ మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ తీసుకువచ్చింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం దీన్ని ప్రారంభించారు. విరాళాలు అందించి పార్టీకి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగానే పార్టీకి తొలి విరాళం కూడా చంద్రబాబు అందించారు. మీకు తోచిన విధంగా ఫైనాన్షియల్గా కూడా కాంట్రిబ్యూట్ చేయండి. అది 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, ఎంతైనా కానీ మీరు చేయండి. అది మీరు చేసి మీకు వెరీ సింపుల్గా TDPForAndhra.com అనేది మీరు ఒకసారి వెళ్తే QR కోడ్ కూడా పెట్టాం. TDPForAndhra.com ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని ఇందులో నుంచి మినిమం దీంట్లో 10 రూపీస్ కూడా తెమ్మని చెప్పాను నేను. 10 రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మీరు డైరెక్ట్గా పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే అవకాశం వస్తుంది. అది కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత పార్టీ కూడా మీకు ఆటోమేటిక్గా రిసిప్ట్ ఇస్తాం. మా బుక్స్లో కానీ పార్టీ అకౌంట్లో కానీ మీరు డోనర్స్గా ఉంటారు. ఇది సింపుల్గా ఇప్పుడు నేను ఒక 99,999 రూపాయలు ఛార్జ్ ఇస్తున్నాను. అది ఒక్క నిమిషంలో మీరు చూస్తే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి 99,999 రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది. నాకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ వచ్చింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి. ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి. ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎన్ఆర్ఐస్కి కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం. వాళ్ళ అవసరమైతే ఏ విధంగా పే చేయాలి, నిబంధనలు ఏమున్నాయి, ఎన్ఆర్ఐ పేమెంట్లకంతా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవన్నీ ఏ విధంగా ఇది చేయాలో ఫస్టే వెరిఫై చేసాం. ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్. అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది. టీడీపీ అధికారంలోకి రాగానే బోధన రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు మేం సిద్ధమని సవాల్ విసిరారు. మండు టెండల్లో రోజుకి 3 సభల్లో పాల్గొంటున్న చంద్రబాబు యువకుడిలా తిరుగుతుంటే ఏసీ బస్సులో తిరుగుతున్న జగన్ 3 రోజులకు ఒకసారి విరామం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు 22 అనుకున్నా. మళ్ళీ ఎఫిడవిట్లు వేయాలని ఆర్టీ వేస్తే ఉచితంగా 2 కేసులు ఎక్స్ట్రా ఉన్నాయి నా పైన. 24 కేసులు వేస్తారు ఈ 5 సంవత్సరాలు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన. SC ST కేసు పెట్టారు నా పైన. మనం కూడా చూసాం బాబు గారిని ఎట్లా ఇబ్బంది పెట్టారు. 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. వాళ్ళు అనుకున్నారు సింహాన్ని కట్టేస్తే లొంగిపోతుందని. కానీ సింహమే కదా, ఎక్కడున్నా కూడా సింహం లాగానే ఉంటుంది. అరే ముఖ్యమంత్రి గారు పదే నేను కుర్రోడు అంటాడు. మళ్ళీ 4 రోజులు ఒకసారి పడుకుంటాడు. చూసారమ్మా, 4 రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు. అది ఓపెన్ టాప్ కాదు, ఏసీ బస్సు, ఫుల్ ఏసీ. మళ్ళీ 4 రోజుల తర్వాత పడుకుంటాడు. అదే బాబు గారు రోజుకి 3 మీటింగ్లు మంచి ఎండల్లో చేస్తున్నారు. అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు, ముసలోడు ఎవరు కుర్రోడు ఎవడు అంటే ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఎక్కుతారు, తేలిపోతున్నావా రా బా అన్నారు. బాబు గారు వయసులో పెద్ద ఉండొచ్చు కానీ హార్ట్లో యంగ్స్టర్. అహర్నిశలు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఫైబర్ గ్రిడ్ కానీ, రాజధాని కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి అమరావతి పనులు కానీ వీళ్ళు కొనసాగించుంటే, కొత్త పనులు చేయాల్సిన అవసరం లేదు, కనీసం అమరావతి పనులు కొనసాగించుంటే ఈరోజు కనీసం 1,00,000 మంది అక్కడ పనిచేశారు మినిమం. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా 21 రోజుల ముందల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలు చేశారు.
చేనేత సోదరులు ఆదుకునేదానికి సొంత చేనేతల ఆదాయం రెట్టింపు ఎట్లా చేయాలనే దానిపైన ప్రాజెక్ట్ చేశాం. మన పిల్లలు పనిచేయడానికి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ఉంటూ నేను ఎంత కష్టపడ్డానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాను ఒక్కసారి అమ్మ దేశం అంతా గుజరాత్ మాట్లాడుతుంది, నేను వైనాడు మంగళగిరి మాట్లాడుతున్నాను. అభివృద్ధి సంక్షేమంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 లో ఉండాలి. భారతదేశం అందరూ మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి మోడల్ తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా ఇక్కడ చాలా స్పష్టంగా బ్లాక్ వారిగా ఈ పార్క్ కానీ బేసిక్ కమ్యూనిటీస్ అన్ని అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ట్రైల్స్ అన్ని ఏర్పాటు చేసే మంచి అవకాశం. అంటే విజయవాడ గుంటూరు ప్రజలు ఇక్కడికి వచ్చి వీకెండ్ హాయిగా యాక్టివిటీ చేయాలనేది నా ఆలోచన. ఎక్విప్మెంట్ కంపెనీలు డిజైన్ మొత్తం తీసుకొస్తే కనీసం 30 నుంచి 40,000 మందికి అదనంగా ఉద్యోగాలు కల్పించే అవకాశం. భారతీయ జనతా పార్టీ నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై. రోజు మళ్ళీ ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి అట్లా అమరావతి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. బట్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైతులకి తిరిగి ఇవ్వాల్సిన భూములు ఇదంతా డెవలప్ చేసి ఎల్ఈపీ ప్లాంట్లు కానీ భూగర్భ డ్రైనేజ్ కానీ ఏర్పాటు చేయాలి. పేరుకు మాత్రం కార్పొరేషన్ తల్లి, పేరు లేదు, నీరు లేదు, అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. ఇది ఇప్పటికీ నా దృష్టి తీసుకెళ్లి నీటిని శుద్ధి చేసిన తర్వాతనే మనం డ్రైన్లో వదిలిపెట్టాలనేది ఒక నిర్ణయం కూడా చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇచ్చాల్సిన అవసరం కూడా ఉంది. మన పిల్లలు బాగా చదువుకున్నారు, వాళ్ళకి ఉల్లాసం పేరు పెట్టింది. వాస్తవంగా నా సినిమాల్లోకి వచ్చుంటే బ్రహ్మానందం గారికి మంగళగిరిలో జగన్ గారికి నేను చెప్తా, రాజధాని ఎక్కడికి వెళ్ళదు, అమరావతి రాజధాని ఉంటుందని ఆయన చెప్పాడు. కానీ 3 రాజధానులకు ఓటు వేసిన మొదటి వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు. ఎటుగా సినిమా అయిపోయిందని తెలుసు, పాపం చెల్లమ్మని తోడుకుని వస్తున్నాడు. దయచేసి వైకాపా నాయకులు కానీ చివరిగా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, మీరు మీ ఫోన్లో ఉన్న ప్రజలు ఫోన్ చేయండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. ఎందుకు తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం జనసేన పార్టీని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్ద మిసెస్ కూడా చేశారు సార్. యాక్చువల్గా నిన్న బాబు గారు వాలంటరీ వ్యవస్థని మేము ప్రోత్సహిస్తాము, 10,000 రూపాయలు జీతం ఇస్తామని అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఎప్పుడు 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది గోపాల మిత్ర పథకం అనేది. ఇప్పుడు క్రొలాప్స్ తీసుకొచ్చారు, ఇంటికి పంపించేసే మార్గం చూస్తున్నారు. దీన్ని మీరు నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే బతికించమని కోరుతున్నాం సార్. అన్న పాడి పరిశ్రమని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్ సార్. అంటే రైతులు కేవలం వ్యవసాయం పైన కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల పైన కూడా ఆధారపడాలి, అప్పుడే ప్రతి నెల వాళ్ళకి ఆదాయం వస్తున్న లక్ష్యంతో పాడి పరిశ్రమ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఆనాడు మీకు తెలుసు, ఫాడర్ అందజేశాం, మందులు అందజేశాం, సబ్సిడీ ద్వారా ఫీడ్ అందజేశాం. ఇవన్నీ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ తీసుకుని ప్రొడక్టివిటీ, యానిమల్ ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలని దానిపైన అనేక కార్యక్రమాలు చేశాం. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా పెద్ద ఎత్తున చేస్తాం జరిగింది. అది ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రద్దు చేసింది. అన్న ఓపిక పట్టండి, 2 నెలలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా మన గోపాల మిత్రకి పూర్వ వైభవం తీసుకొచ్చి బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. లోకేష్ బాబు జై, జై లోకేష్ బాబు జై. ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు సాధించిన ఈ తెలుగుదేశం, ఈ తెలుగుదేశం జన్మలకి మీ మనవడు కూడా చెప్పండి. నా మనవడు తెలుగు లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు 1000 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉండాలని నా ఆత్మతో కూడా కోరుకుంటున్నాను తండ్రి. మీరే ఉండాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రైతుల్ని కాంగ్రెస్ పార్టీ 5 హామీల పేరుతో మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మేము గెలవగానే 15,000 రూపాయలు రైతు బంధు అన్నారు. వడ్లకు 500 రూపాయల బోనస్ అన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. 24 గంటల కరెంటు ఇస్తామన్నారు. 24 గంటలు పోయి 14 గంటలు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఇటీవల సిరిసిల్లకు వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకున్నారని, అయితే దీనిపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రైతులకు ఏం చెప్పింది మీరు?
రైతులకు 5 హామీలు ఇచ్చిండ్రు. మేం గెలవంగానే 15,000 రైతు బంధు అన్నారు, మోసం. మేం గెలవంగానే వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. మేం గెలవంగానే వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు, మోసం. మేం గెలవంగానే కౌలు రైతులకు 15,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు, 24 పోయి 14కి వచ్చింది, మోసం. అన్ని మోసాలే. అందుకే ఇవాళ ఏమైంది, ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఏమైందా నీ హామీలు అంటే ఇవాళ నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయింది. పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మగాడైతే తనతో డైరెక్ట్ గా మాట్లాడాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. పవన్ హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే కావాలనుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. పక్క నియోజకవర్గం వారు నిలబడితే అర్థం ఉంది. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. ఆయన పౌరుషం, కోపం, పట్టుదల ఏమయ్యాయి? అవమానించిన వారి ఇంటికి వెళ్లి భోజనం ఎలా చేస్తారని ముద్రగడ ఫైర్ అయ్యారు. అలాగే సినిమా యాక్టర్గా ఉన్నారండి. వారికి షూటింగ్ లో వెళ్ళటం కోసం ఎమ్మెల్యే పదవి కావాలటండి. అయ్యా ఎక్కడో హైదరాబాద్ వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలటండి. ఎంతవరకు శోభం ఆలోచించండి. వారు సొంత పుట్టింది అక్కడ హైదరాబాద్లో, ఇక్కడ ఆ రాష్ట్రం వేరు, మన రాష్ట్రం వేరండి. ఇక్కడ ఎమ్మెల్యే పదవి కావాలటండి. ఎంతవరకు శోభం ఆలోచించండి. అయ్యా ఈ పక్క కానిసి మనిషి మీద నిలబడ్డారంటే అర్థం ఉందండి. అయ్యా దారుణంగా అయ్యా ముఖ్యమంత్రి గారు కూడా ఈయన భాష ఇంకా దారుణం అండి. అయ్యా ఏదో పీక్ మీ కాలేజ్ మట్టి దొక్కేస్తాడట. ఏంటి దొక్కేది? దారంటి పోయి మనిషిని ఆనందం చూద్దాం, ఇంకో పని మనిషిని ఆనందం చూద్దాం, కాలేజ్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా భాష, దారుణమైన భాష తాడేపల్లి మీటింగ్ లో అయ్యా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు కొంచెం ఏదో వద్దన్నా కూడా రెచ్చిపోతా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఒక విషయం అడుగుతాను సార్ ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని. ఈ పౌరుషం, ఈ కోపం, ఈ పట్టుదల ఆ రోజు హైదరాబాద్ లో మీకు అవమానం జరిగినప్పుడు ఏమైపోయాయి? ఆ రోజు హైదరాబాద్ లో వీరికి ఘోరాతి ఘోరంగా అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం, ఈ పట్టుదల, ఈ ఆవేశం ఎక్కడ పోయారు అడుగుతూ ఉన్నాను. అవమానం చేసిన ఇంటికి వెళ్ళి కొంతకాలం, కొన్ని సంవత్సరాలకి మరి టిఫిన్ తింటామా? ఎంత దారుణం సార్. అటువంటి అవమానం బహుశా సామాన్యుడు కూడా జరిగి ఉండదండి. అటువంటి అవమానం జరిగినప్పుడు ఏమి మాట్లాడలేదా పెద్ద మనిషి? ఈ రోజు వచ్చేసేసి హైదరాబాద్ కాకుండా మనూరు వచ్చేసేసి ఉన్నది ఒకటి లేని 10 మాటలు చెప్పేసి ఆయాసపడిపోతూ మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడుతుంటే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసే ఒక అజీన్ ఉన్నాడు, ఆయనతో తిట్టిస్తున్నాడు సార్ నన్ను. పందనో కుక్కనో ఏదో తిట్టిస్తున్నాడు సార్. అయ్యా నేను 2-3 సార్లు చెప్పాను, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడెక్కడో తెర వెనకాల నుండి మాట్లాడడం కాదు, ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి, అన్నింటికి సమాధానం చెప్తాను. మరి నేను అడిగి ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి. తెరచాటు ఉండి క్లబ్బులు నడుపులతో మీరు మాట్లాడించకండి. సినిమాలో చిన్న పాత్ర వేసేతో మాట్లాడించకండి. దమ్ము ధైర్యం ఉంటే మగవాడు అయితే ప్రెస్ మీట్ పెట్టండి, పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి. ఆ ప్రశ్న సమాధానం అన్నింటికి సమాధానం చెప్తాను. మళ్ళీ నేను అడిగే ప్రశ్న మీకు సమాధానం చెప్పాలా? అప్పుడు 2-3 సార్లు వారిని కోరానండి మీడియా ద్వారాని.
స్పందన చేశారు కదా, బూతులు ఎక్కువ తిప్పుతుంటా ఉన్నారు. కాలవే చెప్పాలి తీర్పు. అయ్యా, మన పిఠాపురం ఓటర్లు అమ్ముడైపోయే ఓటర్లుగా వారు ₹1,00,000 ఓటు చెప్పున కొనేస్తారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. కోట్లాది రూపాయలు కుమ్మిలించేస్తాడైనా అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనందరం అమ్ముడైపోయే మనుషులాగా వారు మాట్లాడుతూ ఉన్నారండి. ఈరోజు అన్నానికి ఎవరికి లోటు లేదు, అంత అమ్ముడు బతుకు ఎవరికి లేదండి. అయ్యా, ఎక్కడో ఇద్దరు ఉంటారు, ముసళ్ళు పాపం పేదవాళ్ళు ఉంటారు. అయ్యా, రెండోదండి, అధికారం ఆ కూటమికి వచ్చేస్తే స్వచ్ఛమైన సారా అందిస్తారటండి. అయ్యా, మంచి పథకాలు తీసుకొస్తాను, రోడ్డు వేయిస్తాను, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను, ఇల్లు కట్టిస్తాను, ఇంద్రభవనం కట్టిస్తాను, స్వచ్ఛమైన వాటర్ సప్లై చేస్తా అని కాకుండా స్వచ్ఛమైన లిక్కర్ సప్లై చేస్తారటండి. అంటే మనందరం తాగుబోతులు, మనందరం డబ్బులు కంపెనీ మనుషులుగా మన పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని ఆ రకంగా అవమానిస్తూ ఉన్నారు. గమనించిన సోదరులారా, నేను చెప్పక్కర్లేదు, మీకు అన్ని టీవీల ద్వారా మేము ఏదో కొత్త చూస్తామండి. జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ కండువాను కప్పుకున్నారు. ముందుగా అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్ సైట్ వరకు పోతిన మహేష్ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో జగన్ క్యాంప్ సైట్ కి ర్యాలీగా వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్ లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఉగాది పచ్చడి మాదిరిగానే జీవితంలో ఎత్తుపల్లాలు, చేదు, తీపి అనుభవాలు ఉంటాయి. రాజకీయాల్లో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. గెలిచినంత మాత్రాన పొంగిపోవద్దు, ఓడినంత మాత్రాన కుంగిపోయేది లేదు. కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ పోతున్నారన్నా, కానీ కార్యకర్తలు గాని ప్రజలు గాని మన వైపే ఉన్నారని చెప్తున్నారు. అందుకే నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎట్లయితే ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులుంటాయో అట్లనే రాజకీయ పార్టీ అన్నప్పుడు కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడతాం, కొన్నిసార్లు పోరాటాలు చేస్తాం. అయినంత మాత్రాన గెలిచినప్పుడు పొంగిపోయేది లేదు, కళ్ళు నెత్తికెక్కించుకునేది లేదు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయి ఇంట్లో పండుకునేది లేదు. తప్పకుండా ప్రజలు ఇచ్చిన బాధ్యత, ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మీరు కొట్లాడండి. మీకు 2 సార్లు అవకాశం ఇచ్చినాం ప్రభుత్వంలో, ఈసారి మీరు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి 39 సీట్లు ఇచ్చి మనను ప్రజల తరఫున కొట్లాడమని చెప్పి ఒక బాధ్యత అప్పచెప్పింది. ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఆ క్రమంలో ఇలా ఎన్నో రకాల అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. కేసీఆర్ గారు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు కష్టపడడమే కాకుండా ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ ప్రజలు ఏ నాయకుడైతే పోరాడి తెలంగాణ తెచ్చిండో ఆయన చేతుల్లో అయితేనే తెలంగాణ బాగుంటుందని చెప్పి 10 ఏళ్లు మనకు అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు చాలా పని చేసినాం. మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయడం కానీ, సాగునీటి సమస్య పరిష్కారం చేయడం కానీ, కరెంటు సమస్య పరిష్కారం చేయడం కానీ, పేదవాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకోవడం, 200 రూపాయల పెన్షన్ 2000 చేయడం, పేదింటి ఆడపిల్ల పెళ్ళైతే 1,116 రూపాయలు ఇవ్వడం, పేదింటి ఆడబిడ్డ ప్రసవానికి పోతే కేసీఆర్ కిట్లు ఇవ్వడం, ఆ పిల్లలు స్కూల్కి పోతే బ్రహ్మాండమైన భోజనం పెట్టడం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త పాఠశాలలు, 1-2 కాదు 10 ఏళ్లలో చాలా పనులు చేసుకున్నాం. సరే, కారణమైన ఏదైనప్పటికీ ప్రజలు ఒక్కసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, 10 ఏళ్లు కేసీఆర్ కు టీఆర్ఎస్ ఇచ్చినాం కదా అని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. కానీ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 420 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని చెప్పిండు యాదికుండాలా మీకు? ఇక్కడున్న రైతు బిడ్డలు, మా గట్కేసర్ వాళ్ళు గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా, కాంగానే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా,
ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పరుగున వండి పోయి బ్యాంకుకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంట్లో ఉండే కోడలి పిల్లలకు 2,500 రూపాయలు ఇస్తా, ఇంట్లో ముసలోళ్ళుంటే 4,000 ఇస్తా, ఇద్దరు ముసలోళ్ళుంటే ఇద్దరికి 4,000 చొప్పున 8,000 ఇస్తా అని మాట్లాడిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా 1-2 కాదు, మా తమ్ముళ్ళకి చెప్పిండు, మా చెల్లెలకు చెప్పిండు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు అడ్డగోలు హామీలు అడ్డగోలు మాటలు మాట్లాడి అక్కడ వచ్చి అలా అధికారంలో కూర్చున్నారు. 100 రోజుల్లో అమలు చేస్తాం 6 గ్యారెంటీలు అన్నాడు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అన్నాడు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలే. 2 లక్షల రుణమాఫీ అమలు కాలే. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, నిన్ననే ఏప్రిల్ 9 కూడా పోయింది. అంటే 4 నెలలు నిండింది, 5వ నెలలో అడుగుపెట్టినా రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు. అదేవిధంగా ఆడబిడ్డలు 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు. మాకెప్పుడు వస్తాయి మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామన్నావు కదా, ఏది రేవంత్ రెడ్డి గారు అంటే ఏమంటున్నాడు? ఎకసెక్కాలు ఆడుతున్నాడు. నేను సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కరోనా కాలంలో ఎంతో మందికి కరోనా వ్యాక్సినేషన్ అందించి ప్రజల ప్రాణాలు కాపాడిన వ్యక్తి మోడీ అని, ఈ ఎన్నికల్లో మరోసారి ఆయన్ని దేశ ప్రధానిగా ఎన్నుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి పేదవారి ఇంట్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలు బీజేపీని ఆదరించి ఓటు వేయాలని కోరారు. మన తెలంగాణకు, మన హైదరాబాద్ కు సంబంధించిన ఓట్లు కావు. ఈ ఓట్లు ఢిల్లీ ఓట్లు, పెద్ద ఓటుది. ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఈ దేశం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుందో, ఎవరి చేతిలో శాంతిగా ఉంటుందో, ఎవరి చేతిలో దేశం అభివృద్ధి చెందుతుందో దానికి సంబంధించినటువంటి ఎన్నికలు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాం, ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధాని చేయడం కోసము మనమందరం కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. నరేంద్ర మోడీ గారు గత అనేక రోజులుగా మనకు కరోనా కష్టకాలం వస్తే ఏ రకంగా మన ప్రాణాలు కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకున్నారో మీకు అందరికీ తెలుసు. ఆ రోజు మొత్తం లాక్డౌన్ పెట్టి, కర్ఫ్యూ లాగా పెట్టి, మొత్తం ఈరోజు ప్రజలకు తినడానికి తిండి కూడా లేకపోతే నరేంద్ర మోడీ గారు రోజు మరి ప్రతి ఒక్కరు కూడా ఆహారం పెట్టాలి, మనము ఎవరు కూడా ఉపవాసం ఉండొద్దని కరోనా అప్పుడు మొదలు పెట్టినటువంటి ఉచిత బియ్యము ఇంకా ఇస్తున్న విషయం కూడా మీకు తెలుసు. ఆ రోజు వ్యాక్సినేషన్ కూడా మొదటిసారి, రెండోసారి వేసి కరోనా మహమ్మారి నుంచి మన ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. చాలా భయంకరమైనటువంటి వ్యాధి. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి నరేంద్ర మోడీ గారు మరి కరోనా మనకు బయటకు తీసుకురావడం కోసము ఏ రకంగా మొదటిసారి ఇంజక్షన్ ఇచ్చిండు ఫ్రీగా. సిట్ కార్యాలయం వద్ద ఫైళ్లు తగలబెట్టడంలో కొల్లి రఘురామిరెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఈసీ ఆయన్ను అస్సాం ఎన్నికల పరిశీలకుడుగా నియమించారనే కబురు వచ్చాకే ఫైళ్లు దహనం చేశారని మండిపడ్డారు. పత్రాలు తగలబెట్టడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని గవర్నర్ను కోరుతామని వర్ల రామయ్య తెలియజేశారు. నిన్న బహిరంగంగా ఆయన ఆఫీస్ కార్యాలయం ముందు, సిట్ ఆఫీస్ ముందు హెరిటేజ్ సంస్థకు చెందిన ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టారు. చాలా నిన్నంతా దెర్ వాజ్ లాట్ ఆఫ్ అప్రోర్. ప్రజల్లో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రతిపక్షాల్లో అంతా అయిపోయి మేము సిఇఓ దగ్గరికి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన పరిస్థితి మాకు వచ్చింది. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది?
ఆయన మీద చిన్న కాగితాలు తగలబెట్టా ఉంటారు. లేదు ఫైల్స్ అన్ని కనపడుతున్నాయి, అక్కడ ఫైల్స్ కట్టున్న ఫైల్స్ కనపడుతున్నాయి. అనుమానం రాదా? మాకు పారదర్శకత ఉందా మీరు ఆ తగలబెట్టడంలో? ఎందుకు రాష్ట్రంలో చాలామంది పోలీస్ అధికారుల్ని ప్రజలు అనుమానిస్తున్న నేపథ్యంలో వారి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలు చాలామందికి అనుమానాన్ని కలిగిస్తున్న సందర్భంలో ఈ కొల్లి రఘురామరెడ్డి గారి వ్యవహార శైలి కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు, చాలామందికి అనుమానంగా ఉంది. అటువంటి అనుమానితుడైన వ్యక్తి, ప్రజల దృష్టిలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి వర్కింగ్ సిస్టంలో ఆ ఫైల్స్ అలా తగలబెట్టడం, నేనంటున్నా ఈ రోజున ఆయన కావాలనే ఆ ఫైల్స్ తగలబెట్టాడు. ఆయన మీద వ్యతిరేకమైన ఎవిడెన్స్ ఉన్న ఫైల్స్ అవి అని నేను అంటాను, కాదని మీరు చెప్పగలరా? ఆ ఫైల్స్ అలాగే ఉంటే భవిష్యత్తులో దే మే స్పీక్ అగెన్స్ట్ హిమ్. అవి డాక్టర్ కొల్లి రఘురామరెడ్డి గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలుగా పనికొచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే నేను కారణం కూడా పత్రికా సోదరులారా మీరు కూడా వినాలి. ఇట్లు అధికారులు, పోలీస్ అధికారులు ఎలాగ చేస్తారా అని మీరు గమనించాలా. అంతకు ముందు రోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నుండి ఆయనకు ఫోన్ వచ్చింది. సార్ వినాలి సార్ మీరు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి రఘురామరెడ్డి గారికి ఫోన్ వచ్చిందట. రఘురామరెడ్డి గారు మీరు అస్సాం పోలీస్ అబ్జర్వర్గా వెళ్ళాలి ఎలక్షన్కు, ఎలక్షన్లో కౌంటింగ్ అయిపోయేంత వరకు అక్కడ ఉండాలి, మీరు గెట్ ప్రిపేర్డ్ అని చెప్పారట. ఇన్ఫర్మేషన్ మాకున్న ఇన్ఫర్మేషన్. దాని మీదట ఆయన కంగు తిన్నాడు, చిన్న శివరింగ్ వచ్చింది ఆయనకి. ఇన్ని రోజులు దాదాపు నెల రోజులు ఆఫీసు వదిలి రాష్ట్రం వదిలి అక్కడికి వెళ్ళాలా, ఇక్కడ ఏమైపోతుంది అనేది ఒకటి. ఒకవేళ నేను అక్కడికి పోయి మరి నెక్స్ట్ మంత్ జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చేంతవరకు కూడా అక్కడ ఉండాలి ఆయన అబ్జర్వర్గా. జూన్ 4వ తారీఖున రాష్ట్రంలో పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, చంద్రబాబు గారి కూటమికి అనుకూలంగా ఉన్నాయి. అధికార మార్పిడి జరిగితే చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఈయన ప్లేస్లో డెఫినెట్గా అందరికీ తెలుసు, ఇమ్మీడియట్గా వేరే అధికారి వస్తారు. ఆయనకి తెలుసు, నాకు తెలుసు, చంద్రబాబు గారికి అందరికీ తెలుసు. ఈయన ఒక్క క్షణంలో కూడా అక్కడ ఉంటాం. ఆయన అవకతవకలన్నీ మాకు తెలుసు కదా, ఆయన ఎలా చేశాడో మాకు తెలుసు కదా, ఎంత అన్యాయం చేశాడో మాకు తెలుసు కదా, మా అధినాయకుడిని ఏ రకంగా కార్నర్ చేశాడో మాకు తెలుసు కదా, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు ఆయన సేకరించాడో మాకు తెలుసు కదా. అందుకని వెంటనే ఆ రూమ్కి తాళం వేస్తాం మేము. ఇక మరలా తిరిగి వచ్చిన తర్వాత కొల్లి రఘురామరెడ్డి గారు ఆ రూమ్లోకి వెళ్ళే సమస్య లేదు. ఆయన మేము అధికారంలోకి రావడంతో ఆ రూమ్కి తాళం వేస్తాం. న్యూ ఇన్కంబెంట్ వచ్చేంత వరకు కూడా, కొత్త అధికారి వచ్చేంత ఆ రూమ్కి తాళం వేస్తాం. మరలా ఆయన అస్సాం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళి ప్రభుత్వం మారింది కనుక, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుక, ఇక వాళ్ళందరూ కూడా నా మీద, నేను అప్పుడు వ్యవహరించిన తీరు మీద వాళ్ళు సాక్ష్యాలు సేకరించే అవకాశం ఉంటుంది కదా. తప్పకుండా మీరు చేసిన తప్పులకి అంటుంటాం కదా, అనుభవించాల్సిందే కదా. అందుకోసం ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయో అని అవన్నీ కూడా ఆయన కలెక్ట్ చేసి తగలబెట్టారు అని నేను అంటాను. నేను ఏం సమాధానం చెబుతారు మీరు? కొల్లి రఘురామరెడ్డి గారు ఏం సమాధానం చెబుతారు? చించిన కాగితాలను తగలబెట్టానని మీరు నిన్న ఒక రిబటల్ ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన దానికి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన దానికి మీరు ఒక రిజైండర్ లాంటిది ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ విరాళాల సేకరణ, ప్రత్యేకంగా ఓ వెబ్సైట్.
వైసీపీలో చేరిన పోతిన మహేష్, జగన్ క్యాంప్ సెట్ వరకు పోతిన మహేష్ ర్యాలీ. రాజకీయాల్లో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.